మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. సర్వలోకానికి అవసరం లేదు. కనీసం మీ పక్కన వాళ్ళకి చెప్తున్నారా? మీ ఇంటి ఎదురుగా వాళ్ళకి చెప్తున్నారా? మీ ఊర్లో వాళ్ళకి చెప్తున్నారా? అంటే ఓన్లీ మీ కులం వాళ్ళకైనా దేవుడు, వేరే కులం వాళ్ళకి దేవుడు కాదా యేసుక్రీస్తు? అంటే మీరు ఒక్కరే గిరిగీసుకున్నారా? మా కులం వాళ్ళే దేవుడు నమ్ముకోవాలి, మా పల్లెలో వాళ్ళే నమ్ముకోవాలని. మీ సాక్ష్యాలు సరిగ్గా ఉండవు. మీ సాక్ష్యాలు సరిగ్గా ఉంటే మీ ఊర్లో వాళ్ళు రైతులు కూడా ఎందుకు దేవుడు తెలుసుకోరు? మీరే అబద్ధాలు ఆడతారు, సిగరెట్లు తాగుతారు, మందు తాగుతారు, అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు, అన్ని దొంగతనాలు చేస్తారు, అడ్వాన్సులు తీసుకుంటారు, పనికి వెళ్ళిపోతారు, పారిపోయి వచ్చేస్తారు. అదేనా దేవుడు నమ్ముకొని చేసేది? అందుకే వేరే వాళ్ళు తెలుసుకోవట్లేదు మీ వల్ల. చాలా చెడ్డ పేరు. క్రైస్తవులే సరిగ్గా ఉంటే చెడ్డ పేరు రాసిన దేవుడికి. దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని బట్టే నా నామం దూషింపబడుతుంది. మరి దేనికి? మీరంతా నేనంటే నినగాక మనం తెలుసుకున్నాం, మీరంతా నాకంటే పెద్ద సీనియర్లు, మీ అమ్మ నాన్న వాళ్ళు పాస్టర్లు, మీ అమ్మ నాన్న వాళ్ళు విశ్వాసులే, క్రైస్తవులు, ఇంకా 3-4 తరాల నుంచి విశ్వాసులు. ఏం చేయడానికి?